హాయ్ అందరికీ బీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బండి వెంకట్ బీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనున్న గంటని మోగించండి. ఇప్పుడు మన జహీరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి సంఘం అధ్యక్షులు జనార్దన్ సార్ గారు మాట్లాడుతున్నారు. వారి సంభాషణ విందాం. సార్, ఈ సంఘం ఏర్పడింది ఎప్పటి నుంచి ఈ కోలాటాలు అనే ప్రదర్శన జరుగుతుంది? ఈ ఉగాది సందర్భంగా ఎప్పటి నుంచి ఏ విధంగా ఎలా జరుగుతున్నది అనేది మీ సంభాషణ చెప్పాలని చెప్తారు. పద్మశాలి సంఘము 1981 సంవత్సరంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పర్యవేక్షణలో జహీరాబాద్లో మెదక్ జిల్లా పద్మశాలి మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాసభలో భాగంగా జహీరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా అప్పం వెంకప్ప గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంతకు మొదలు వివిధ బస్తీలుగా చౌదరీలు నిర్వహించేవారు. ఒక్కొక్క బస్తీకి ఒక్కొక్క చౌదరి వాళ్ళు నిర్వహిస్తూ మన పద్మశాలి కుల బాంధవులు వివాహ కార్యక్రమాలు, శుభ అశుభ కార్యములకు వారు ముందుండి కొనసాగించారు. మరి సంఘం ఏర్పడిన తర్వాత పద్మశాలి సంఘం అలాంటి విధులను నిర్వహిస్తుంది. మరి జహీరాబాద్ పద్మశాలి సంఘం ఏర్పడిన తర్వాత అప్పం వెంకప్ప గారు మొట్టమొదటి అధ్యక్షులుగా ఎన్నికైనారు. వారి అనంతరం సిద్ధేశ్వర భండారి గారు, వారి తర్వాత పండాల్ శ్రీనివాస్ గారు, పండాల్ శ్రీనివాస్ తర్వాత డాక్టర్ సోమ చంద్రశేఖర్ గారు, మరి సోమ చంద్రశేఖర్ తర్వాత నేను ఎన్నుకోవడం జరిగింది. తర్వాత నేను ఎన్నుకున్న తర్వాత కూడా గతంలో ఏ విధంగా నిర్వహించారో పెద్దలు అదే ఆలోచనలో, అదే ధోరణిలో, అదే ఆదేశాలతో ముందుకు నడిపిస్తున్నాము. అయితే శ్రావణ మాసంలో ప్రతిరోజు సాయంత్రం పూట భజనలు చేస్తూ మరియు మహిళలు కూడా భజనలు చేస్తున్నారు. భజనలు చేయడం జరుగుతుంది. మరియు శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పూర్ణిమ కూడా జరుపుకోవడం జరుగుతుంది. రాఖీ పూర్ణిమ రోజు మరి ఇక్కడ పల్లకి సేవ మందిరం నుంచి బయలుదేరి జహీరాబాద్ పురవీధుల గుండా హనుమాన్ మందిర్, మరి నాగల్కట్ట, అలాగే గడి లోపట పాండురంగ స్వామి, రుక్మిణీమాత, అలాగే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి తిరిగి సాయంత్రం వరకు మళ్ళీ గుడి చేరుకోవడం జరుగుతుంది. అలాగే మార్కండేశ్వర జయంతి కూడా జరుపుకోవడం జరుగుతుంది. మార్కండేశ్వర జయంతి రోజు ఇక్కడ ఉదయం అభిషేకము, పూజా కార్యక్రమములు మరియు అన్నప్రసాదం కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రము రథయాత్రలో మార్కండేశ్వర విగ్రహము ఊరేగింపుగా జహీరాబాద్ పురవీధుల గుండా మరియు ప్రధాన వీధుల గుండా చౌరస్తా మరియు భవానీ మందిరం వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ భవానీ మాత పూజలు చేసి తిరిగి మార్కండేశ్వర మందిరమునకు ఈ రథయాత్ర తిరిగి వచ్చేస్తుంది. అలాగే మరియు సంక్షేమ కార్యక్రమాలు కూడా జహీరాబాద్ పద్మశాలి సంఘం నుంచి చేపట్టడం జరిగింది. మరియు 10వ తరగతిలో మెరిట్ వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే పేదలు ఎవరైనా పెళ్లిళ్ళు చేయడానికి ఆర్థిక ఇబ్బందులుంటే పద్మశాలి సంఘంలో ఆశ్రయిస్తే సంఘం తరపున ఉచితంగా వివాహము చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే శుభకార్యములకు మన పద్మశాలి కులస్తులకు పద్మశాలి కళ్యాణ మండపము తక్కువ ధరకే వాళ్ళకు మనము ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా మన పెద్దలు చేసిన దాని ప్రకారము మనకు ఇక్కడ మంచి కళ్యాణ మండపం ఉంది. జహీరాబాద్లోనే పద్మశాలి సంఘం అతిపెద్ద సంఘంగా విరాజిల్లుతున్నది. మరియు ఇలాగే మున్ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కోలాటాలు ఏదైతే జరిగిందో ఇదే విధంగా ఎన్ని సంవత్సరం జరుగుతుంది అనేది ఈ కోలాటం అనేది ఉందో కనీసం సుమారు 70 సంవత్సరాల నుంచి ఈ కోలాటం జహీరాబాద్లో కూడా జరుగుతుంది. అది ముఖ్యంగా పద్మశాలీలకే ఎక్కువగా చేస్తారు. పద్మశాలీలు ఉన్న కాలనీల లోపలనే కోలాటాలు నడుస్తాయి. ఇంతకుముందు గతం లోపల గడ్డం గల్లి, మళ్ళీ హనుమాన్ మందిర్, ఆర్యనగర్, శాంతినగర్ లోపల కోలాటం జరిగేది. ఈ కోలాటం ఏదైతే జరిగిందో ఈ కోలాటం ద్వారా పద్మశాలీల ఐక్యత అనేది ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో కోలాటం లోపల వేషధారణ చేసుకొని
రాముడు, కృష్ణుడు ఇట్లా కొంత దేవతలు వాళ్ళ వేషధారణతోటి చాలా రంగరంగ వైభవంగా కోలాటం జరిగాయి. కాకపోతే ఈ ఏదైతే మీడియా వచ్చింది, సోషల్ మీడియా మరియు మన టీవీలు, విషయాలు, సినిమాలు రావడం ద్వారా దీనికి ఆదరణ తగ్గిపోయింది. కాకపోతే ఇక్కడ జైరాబాద్ లో మట్టుకు దాన్ని ఆదరణ అలాగే ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఉగాదికి, రాముని పుణ్యం టైం లోపల కూడా కోలాటం వేయడం జరుగుతుంది. దాంతో పాటు మేము ఏదైతే మార్కండేశ్వర జయంతి సందర్భంగా ఊరేగింపులో కూడా కోలాటం ద్వారా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ కోలాటాన్ని సజీవంగా ఉంచాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా యువకులకు ప్రోత్సహించి యువకులకు కొత్తగా కోలాటం నేర్పడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం కనీసం సుమారు 10 మంది కొత్త యువకులు కోలాటం నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కోలాటం యొక్క సంస్కృతిని మరుగున పడిపోకుండా ఉండాలని ఉద్దేశంతో పాటలు పాడే వాళ్ళు లేరు కాబట్టి పాటలను కూడా రికార్డింగ్ చేయించుకొని దాని ద్వారా కోలాటంని బ్రతికించుకోవాలనే ఒక ఆరాటం మాలో ఉంది. దానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మేము ఇక్కడ ప్రస్తుతం యువకులను కోరేది ఏంటిదంటే, మన పద్మశాలీల పారంపరికమైన సాంస్కృతిక కార్యక్రమమైన కోలాటాన్ని మనం బ్రతికించుకుందాం. అందుకే ప్రతి శనివారం మనం ఇక్కడ కోలాటం నేర్చుకోవడము, దాని తర్వాత ఈ కోలాటం ద్వారా ప్రతి పండుగకు ఉగాది, వాళ్ళ దసరా, హోలీ పండుగ సందర్భంలో కోలాటం వేసుకొని మన సంస్కృతిని మనం బ్రతికించుకుందామని ఈ సందర్భంగా కోరుతున్నాను. చెప్పుతున్నా మోక్షదండామాయే
हरि नाम
ఏమైంది చెప్తే అనిల్ అట్లాగే పడుతుందిగా సుత్తితోటి నెత్తి వాళ్ళ
మాట్లాడినా ఎందుకంటే మాటకు ముందు ఎప్పుడు వస్తాను माणसे वाढत पण